शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ ఏప్రిల్ మాసంలో సూర్యుడు 11వ తారీఖు వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 2వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరిస్తూ 2వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక బుధుడు 11వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరిస్తూ 10వ తారీఖు తర్వాత మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరిస్తూ 19 నుండి మాసాంతం వరకు కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. 2026వ సంవత్సరము ఏప్రిల్ మాసంలో మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి అధిపతి గురువు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. స్త్రీలకు 4వ స్థానము చాలా ఉపయుక్తమైనటువంటి స్థానం, ప్రయోజనకరమైనటువంటి స్థానం. ఇంటి లోపల మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. భర్త, పిల్లలు, కుటుంబ పెద్దలతో సఖ్యతతో ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. శుక్రుడి యొక్క అనుకూలత కూడాను బాగా ఉంది కాబట్టి స్త్రీలకు ఈ మాసంలో సంసార పరంగా మనము చూసినట్టయితే ఇంటి లోపల చాలా అనుకూలత గోచరిస్తుంది. ఆర్థికంగా మీరు ఒక స్థితికి ఎదుగుతారు. చేతిలో డబ్బు ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు కూడాను మీకు అందుతోంది. ఇకపోతే ముఖ్యంగా ఆరోగ్యంపై మీరు జాగ్రత్త వహించాలి. స్త్రీలకు 1వ స్థానంలో శని, అనవసరమైనటువంటి బాధ్యతలు, అనవసరమైనటువంటి మాటలు, ఆలోచనలు, వీటి మూలకంగా కొంత మనస్తాపానికి గురయ్యి శారీరకంగా కొన్ని ఇబ్బందులను కొని తెచ్చుకునే అవకాశం కూడాను ఈ మాసంలో కనబడుతుంది. కనుక జాగ్రత్త వహించండి. పిల్లలపై మనస్సు నిలుపుతారు. వాళ్లను ఒక మంచి మార్గంలో, మంచి స్థితిలో నిలపడానికై చేయవలసినటువంటి అన్ని ప్రయత్నాలను చేస్తారు. వాటి లోపల మీరు మంచి ఫలితాలను, కార్య సాఫల్యతను పొందే అవకాశం ఉంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. చదువుకునేటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉంది ఈ మాసం. విద్యార్థినులకు చాలా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ మాసంలో. ఇక ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు కొత్త అవకాశాలు కనబడుతున్నాయి. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నటువంటి స్త్రీలకు కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. దైవభక్తి పెరుగుతుంది. గురువులను సందర్శించుకుంటారు. తీర్థయాత్రలపై మనస్సు నిలుపుతారు. శుభకార్యాలపై మనస్సు నిలుపుతారు, హాజరవుతారు, చేస్తారు. సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం బాగా ఉంది. ఓవరాల్గా చూసినట్టయితే ఈ మాసంలో మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మిశ్రమ ఫలితాలు ఒక పక్కన ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో కలిగేటువంటి సంతృప్తికరమైనటువంటి ఫలితాల మూలకంగా ఓవరాల్గా మీరు ఈ మాసంలో శుభప్రదమైనటువంటి ఫలితాలను అనుభవిస్తూ సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము
చేయవలసినటువంటి కర్తవ్యాలు ప్రముఖంగా శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. వాటిని మనము పాటించినట్టయితే ఆ గ్రహాల యొక్క అనుకూలత, అనుగ్రహము లభిస్తుంది. మరి ఏం చేయాలి మనము అనంటే, ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలపై సూర్యుడి యొక్క సంచారం ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక ఆరోగ్యము కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, అనవసరమైనటువంటి ఆలోచనలతో మనము సతమతమవుతున్నప్పుడు సూర్యనారాయణుణ్ణి మనము పూజించడము చాలా ముఖ్యం. అంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. కనుక మనం చేయవలసింది ఏంటంటే, ప్రతినిత్యం కూడాను ఉదయాన్నే స్నానం చేసి కొద్దిగా ఎండలోకి వచ్చి సూర్యుడికి 12 వారము అనంటే 12 సార్లు మీరు సూర్యుడికి నమస్కారం చేసుకోండి. సూర్యుడికి నమస్కారం చేస్తూ భూమికి కూడాను నమస్కారం చేయండి. తద్వారా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. అప్పుడు మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా చూస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు. ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయం మూలకంగా మీకు శారీరక ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని ఆ సూర్యుడు కాపాడుతాడు. మూలమంత్రాన్ని జపించండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక అంగారకుడు, కుజుడు కూడాను ప్రధానమైనటువంటి గ్రహము. తొందరగా మనను రియాక్ట్ చేసేటువంటి గ్రహం. అనవసరమైనటువంటి విషయాల లోపల కూడాను మనను ఇన్వాల్వ్ చేసి ఆ పనులలో మనను నిమగ్నమయ్యి అనవసరమైనటువంటి ఇబ్బందులను మనకు కలిగించేటువంటి గ్రహము కుజుడు. ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్యాష్టకము చదువుకోవడము. ఇక కుజుడికి సంబంధించినటువంటి మూల మంత్రం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అంగారకుడు మీకు అనుగ్రహించి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక బుధుడు వ్యాపారము, మన బుద్ధి, ఆలోచన, సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడం పైన బుధుడి యొక్క అనుకూలత చాలా అవసరం. కనుక ఆ బుధుడిని అనుగ్రహము కొరకై విష్ణుమూర్తిని స్మరించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి ప్రతినిత్యం కూడాను. ఇకపోతే గురువు ప్రధానమైనటువంటి గ్రహము. గురు ప్రతికూలంగా ఉన్నప్పుడు సద్గురువులను సందర్శించుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆ గురువు యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. అదేవిధంగా శుక్రుడు మనకు అన్ని విధాలుగా సంతోషాన్ని కలిగించేటువంటి గ్రహం. కాబట్టి ఆ శుక్రుడి యొక్క అనుగ్రహం కొరకు మీరు ఏం చేయాలి? మహాలక్ష్మి అష్టకాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. తద్వారా శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. రాహు ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. రాహు మూలకంగా మనకు ఎన్నో ఇబ్బందులు, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను కలిగే అవకాశాలు ఉంటాయి. ఛాయాగ్రహము మనిషి కంటే కూడాను ఛాయ అనేటువంటిదే చాలా మనకు ప్రధానంగా మనను ఇబ్బంది పెట్టేటువంటి గ్రహము. కనుక అమ్మవారిని దర్శించుకోండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక కేతువు మీకు ప్రతి విషయం లోపల కూడాను ఒక విరక్తి భావనను కలిగించేటువంటి గ్రహము. ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మీ లోపల వైరాగ్యాన్ని ఇస్తాడు. అంటే ఆ పని పైన మీకు అశ్రద్ధను కలిగిస్తాడు. శ్రద్ధ అనేటువంటిదే చాలా ముఖ్యమైనటువంటిది. ఇంట్రెస్ట్ ఉంటే మనకు మార్గాలు ఉంటాయి. కాబట్టి ఆ కేతువును మీరు అనుకూలం చేసుకోవడానికై గణపతిని స్మరించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని జపించండి. మీకు తప్పకుండా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. భగవంతుణ్ణి నమ్ముకోండి. మీపై మీ విశ్వాసాన్ని పెంచుకోండి. అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి, పరమాత్మను కొలవండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.